సమయానికి బస్సులు రాక అదేవిధంగా బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు తాండూరు ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. మంగళవారం తాండూరు ఆర్టీసీ డిపో ముందు యాలల మండలం నుంచి తాండూరుకు చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు డిపో ముందు ఆందోళనకు దిగారు. యాలల మండలం బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణచారి ఆధ్వర్యంలో యాలల మండలం రుద్రారం, నాగారం, జొంటుపల్లి, పగిడిపల్లి, అక్కంపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 150 మంది విద్యార్థులు సమయానికి బస్సులు రావలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా బస్సులు సరిపోవడం లేదని డిఎం డౌన్ డౌన్ అంటూ మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థులతో మాట్లాడారు. టైంకు బస్సులు రాకుంటే ఎలా చదువుకోవాలని, ఒకే బస్సు నడిపిస్తే మేము ఎలా ప్రయాణం చేసేదని అన్నారు. సమయానికి బస్సులను నడపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్ సురేష్ కుమార్తో బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణచారి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిపో మేనేజర్తో మాట్లాడారు. ఇందుకు డిపో మేనేజర్ స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామని, 4-5 రోజుల్లో బస్సులు పెంచుతామని చెప్పడంతో విద్యార్థులు శాంతించి ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం కార్యదర్శి ప్రసాద్ గౌడ్, నరేష్, అశోక్, అభిలాష్, మహేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చెన్నారం, అక్కంపల్లి, జుంటిపల్లి, పైడిపల్లి అన్నిళ్ళకి ఒక బస్సు అయితే మాకు సరిపోతలేదు. మాకు 2 బస్సులు కావాలి. అగ్గనూరు జెడ్పీహెచ్ఎస్ అగ్గనూరు. లేదంటే మేము వెళ్తాం సార్, వెళ్ళి మాట్లాడేస్తాం. గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. 2 గంటల నుంచి విద్యార్థులు వెయిట్ చేస్తున్నాం. 2 గంటల నుంచి దీపం ముందర వెయిట్ చేస్తున్నారు. 2 గంటల నుంచి విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు. బయటికి రాని కూర్చోండమ్మా. అక్కంపల్లి మాది, నేమ్ అభిరామ్. గవర్నమెంట్ కాలేజ్ 7 ఊళ్ళకు ఒకటే బస్సు వస్తుంది, కానీ అది సరిపోతలేదు. మొత్తం లేబర్స్ వస్తారు, పిల్లలకు మాత్రం సరిపోతలేదు. మాకు ఇంకా ఇంకో బస్సు కావాలి జింటిపల్లి వరకు ఏమని కోరుతున్నాము. రానికే 10 అవుతుంది. అట్లెళ్ళి పిట్ అయినందుకు రానికే 10 అవుతుంది. ఆపుతలేరు, ఊళ్ళో బస్సు ఆపుతలేరు. తోటే పిట్ అయిపోయింది మొత్తం. పిల్లలకు కూడా రానికే వీలు కాకొచ్చింది. కాలేజీలకు రానికి వీలు కాకొచ్చింది, స్కూళ్ళకు వీళ్ళు కాకొచ్చింది. మొత్తం లేబర్స్ వస్తున్నారు, డోర్లో పడతలేరు. పడితే కూడా అడుగుతలేరు. అట్లయిందన్న మా పరిస్థితి. అయితే ఏం చేయదు. చెప్పడం నువ్వు చాలా ఈజీ చెప్తావు. ఎవరైతే ఇప్పుడు ప్రాక్టికల్గా చేసేటోళ్ళకి తెలుస్తున్నాను. నేను బండి నడపడం పిల్లల గురించి నడుపుతాను. బడి బస్సు వేసాను నేను. బడి బస్సు పొద్దున్న మధ్యాహ్నం 2 పూటలు 8 స్కూల్స్ కవర్ చేస్తుంది. ఓంనాయక్ తాండా పోతుంది. ఇంకా నాకు ఊరిపల్లి నుంచి పడేపల్లి నుంచి అయిపోతుంది. అక్కడ పోయేటప్పుడు ఖాళీ అవుతుంది. పిల్లలు తీసుకొని పోయి విడిపల్లి వదిలేస్తారు. విడిపల్లి వేస్తే ప్రాబ్లం లేదు. టైంలో వచ్చేప్పుడు ప్రాబ్లం అంటే అంటే సార్ ఏమంటారు 2 ప్లస్ 2 సీట్లు అంటే గ్యాప్ వస్తుంది. మన స్టడీగా ఉన్న కాలేజ్ సార్ ఏంటంటే ప్రాబ్లం ఉంటే
మనం వేరే ప్రత్యుపాయం చేస్తాము. లేకపోతే ఇంకా నాకు కొత్త బస్సు ఏమైనా వస్తే అంటే నేను అన్నీ మార్పుగా వస్తున్నాయి. నేను వస్తే మ్యాక్సిమం శ్రీశైలం 3 నేను 4 వేసాను, గుట్టకి వేసాను, పుణ్యక్షేత్రాలు మనకి శ్రావణ మాసం కాబట్టి హైదరాబాద్కి 8 బస్సులు వేసాను, ఎక్స్ప్రెస్ 4 బస్సులు, ప్రైవేట్ బస్సులు అండి. కొత్తూరు నేను పోయింది కదా జీవన్కి, అది కూడా అంటే ఏ బస్సు అయితే ఏటా మన దగ్గర బస్సు ఉంచుకుని నేను డిపోలో పెట్టుకుని నేను చేయలేదు వచ్చాను. నన్ను నాకు వేసుకుని ఊరి కూడా నా దగ్గర నిజంగా బండి ఉంది సార్, నువ్వు ఉత్తప్పుడు నేను డిపోలో పెట్టుకుంటున్నావు నడుపుకోలేదు అంటే నేను తప్పు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.